మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనములు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుందును అనుకోనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని అగునని అతనితో చెప్పెను. దేవుడు తమకు ఆశీర్వదించి ఇచ్చిన ఐశ్వర్యాన్ని కేవలం స్వార్థముతో తమ సొంతానికి ఉపయోగించుకొని విలాసవంతముగా జీవించే ఇలాంటి వ్యక్తులు ఈ లోకములో అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రతి తరములోనూ కుక్కలుగా ఉంటూ వచ్చారు. ఈనాటి మన ధ్యాన వచనములకు సంబంధించిన ఉపమానములోని ధనవంతునికి విస్తారముగా పంటలు పండటం వల్ల విస్తారమైన ధాన్యం వచ్చింది. దాన్ని నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద కొట్లను కట్టించాడు. ప్రాణమా, తినుము, త్రాగము, సుఖించమని తన ప్రాణముతో చెప్పుకుంటూ ఆనందించడం ప్రారంభించాడు. తన ప్రణాళికలు కార్యరూపం దాల్చేందుకు గల సాధ్యాసాధ్యాలను గురించి అతడు ఏమాత్రము ఆలోచించలేదు. దేవుని గురించిన తలంపులు కానీ, నిత్యత్వము గురించిన తలంపులు కానీ అతనిలో ఏమాత్రము లేవు. ఈ జీవితము క్షణికమైనదని, అది ఏ క్షణంలోనైనా అంతం కావచ్చునని అతడు ఆలోచించలేదు. అతని జీవితంలో దేవునికి స్థానము లేదు. పేద ప్రజలకు కూడా స్థానము లేదు. పొరుగు వారికి కూడా స్థానము లేదు. అతని జీవితము స్వార్థంతో కూడినది. తన జీవితం ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదన్న వాస్తవాన్ని కానీ, ప్రొద్దున అందముగా వికసించి సాయంత్రానికల్లా వాడిపోయే గడ్డి పువ్వు లాంటిదన్న వాస్తవానికి కానీ అతడు ఏమాత్రము తలంచలేదు. అతని ఆలోచనలన్నీ ప్రాణమా, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని ఉన్నాయి. ఈ లోకమే సమస్తముగాను, ఈ లోకములోని సుఖభోగాలే సర్వస్వముగాను అతడు జీవిస్తూ వచ్చాడు. దేవుడనేవాడు ఒకడు ఉన్నాడని కానీ, ఈ లోకం తర్వాత మరో లోకం ఉందని కానీ, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని కానీ, తాను దేవుని ఎదుట నిలవలసి ఉందన్న వాస్తవానికి కానీ, దేవునికి తాను లెక్క అప్పగించాలన్న వాస్తవానికి కానీ అతడు ఆలోచించలేదు. దేవుడు అతన్ని సంబోధించిన విధానం గమనించినట్లయితే, వెర్రివాడ. అవును, దేవుని దృష్టిలో అతడు వెర్రివాడే. మానవ దృష్టిలో అతడు ఒక జ్ఞానవంతుడు కావచ్చు. ప్రజల దృష్టిలో అతడు ఒక ఐశ్వర్యవంతుడు కావచ్చు. కానీ దేవుని దృష్టిలో అతడు వెర్రివాడే. చావనేదే లేని ఆత్మ విషయము ఆలోచించని ఆ వ్యక్తిని దేవుడు వెర్రివాడా అని సంబోధించడము ఎంతైనా సమంజసమే. అతడే కాదు, ఈ లోకములో తాను జీవించే జీవితాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఈ జీవితం తర్వాత మరో జీవితాన్ని గురించి ఆలోచించని ప్రతివాడు కూడా వెర్రివాడే.
మరణించిన ఒక వ్యక్తిని గురించి అక్కడున్న ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడట. అతడు ఎంత వదిలి వెళ్ళాడు? ఆ ప్రశ్నకు అక్కడున్న మరో వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, తనకున్న సమస్తాన్ని వదిలి వెళ్ళాడు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఉపమానములోని ధనవంతుని విషయం కూడా అంతే. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని దేవుడు అతన్ని ప్రశ్నించాడు. అవును, ఎవరివవుతాయి? ఎవరివో అవుతాయి. అతడు సంపాదించినవన్నీ ఎవరివో అవుతాయి తప్ప అతనివి మాత్రము కాలేవు. వాటిలో వేటిని కూడా అతడు తనతో తీసుకొని పోలేడు. ఈ వాస్తవాన్ని ఆలోచించడానికి అతనికి చాలా ఆలస్యమైంది. అలా అతడు వాస్తవాన్ని ఆలోచించి ఉంటే, ప్రాణమా తినుము తాగము సుఖించుమని అతడు అనుకునేవాడు కాడు. ఈ ధనవంతుని ఉదంతము మనల్ని లోతుగా హెచ్చరించడం లేదా? ఈ ఉదాహరణ మన హృదయాల్లోకి లోతుగా చొచ్చుకుపోవటం లేదా? ఇందులోని సందేశము మన హృదయాలను స్పందించటం లేదా? ఈ లోకములో మన కొరకు ధనం సంపాదించుకోవటంలో మనం సమయాన్ని వృధా చేయక దేవుని యందును ఆయన ప్రియకుమారుని యందును విశ్వాసముంచుతూ పరలోక ధన నిధులను సంపాదించటంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఉపమానం మనకి పాఠముగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలమైన మనలను ఈ ఉపమానము స్పందింపచేయనుగాక. ఇందులోని సందేశము మనలను శక్తివంతముగా ప్రభావితం చేయనుగాక. మన రక్షకుడు చెప్పిన మాటలను మనము మన హృదయపు లోతుల్లోకి తీసుకొందుముగాక. నిజముగా ధనవంతుని గురించిన మాటలు దేవుడు మనకి తెలియచేశాడు. ఎంతోమంది డబ్బు సంపాదనలో పడి దేవుని మర్చిపోతున్నారు. డబ్బు సంపాదించిన తర్వాత దేవుణ్ణి లెక్క చేయటం లేదు. సుఖభోగాలలో సంతోషిస్తున్నప్పుడు అనేకులు దేవుడు ఎవడు అంటూ ఉన్నారు. ఇది తాత్కాలికమైన ఆనందమే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మరి ఆ ధనవంతుని హృదయములో జీవితములో దేవునికి స్థానము లేదు, తోటి వారికి కూడా స్థానము లేదు. నేనే బ్రతకాలి, నేనే తినాలి, నేనే సంపాదించుకోవాలి అనే ధోరణి కలిగి ఉన్నాడు. అతని జీవితంలో నిత్యత్వాన్ని కోల్పోయినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి తన జీవితంలో ధనాన్ని కూర్చుకున్నాడు, కానీ దేవుని అందలి విశ్వాసము ఉంచలేదు. అతడు పతనమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? ప్రభుకి స్థానం ఉన్నదా? ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఎలా జీవిస్తున్నావు? నిజంగా ధనవంతుడిలాగా కాకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా జీవిస్తూ యోగ్యముగా ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ముఖ్యంగా ధనవంతుడు తన జీవితంలో ఈ లోకమే శాశ్వతనట్లుగా జీవించి నిత్యత్వాన్ని కోల్పోయినట్లుగా అయ్యా మా జ్ఞాపకం చేశారయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మేము నీ యందు ధనవంతులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని సహోదరుడను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా దేశంలో అయ్యా ధనవంతులై అయ్యా ఉండి నిన్ను మర్చిపోతున్న అలాంటి వారితో మీరు మాట్లాడండి. వాళ్ళు అలాంటి వారు సమయం ఉండగానే మరి నిన్ను అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని మా దేశ ప్రజలను రక్షించి కాపాడమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.